దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కానీ భయమేమో పక్కన పెట్టేసి భక్తి గురించి మాట్లాడతాడు. యోగులు సమస్తం వెళ్ళిపోయింది. వినండి, పూర్తిగా కొన్ని విషయాలు చెప్పేసి అసలు విషయాన్ని మీకు నేను వివరించి చేస్తాను. త్వరగా దేవుడి ద్వారా యోగు అన్ని విషయాలను ఉండిపోయాడు, పడిపోయాడు, నశించిపోయాడు, గాయాల పాలయ్యాడు, రోగాల పాలైపోయాడు, చివరికి మరణ దశ. ఆ టైంలో వచ్చి ఆదరించాల్సిన బదులుగా ఈ భక్తికి ధైర్యం అదేదో ఈయనేదో భక్తి లేకుండా కాక ఆయన భక్తుడు మరి సంభాషణ అలాగే జరుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భక్తి అనేది నీకు దేవునికి మధ్యలో వార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు దేవునికి భక్తి అనేది ఒక వార్త. దేవునికి స్తోత్రం. ఆ వారిని నీవు భక్తి కలిగిన వాడమని చెప్పడానికి మీ ఇద్దరు కలిస్తే తప్ప మీ భక్తి పొంది అని భక్తి జీవితాల్లో